కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మికులకు మరణ శాసనాలని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో కర్నూలులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గుత్తి పెట్రోల్ బంకు నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీని సీనియర్ జర్నలిస్టు నేత సత్యన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కార్మికులతో పాటు జర్నలిస్టుల హక్కులు కూడా హరించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తన మొండి వైఖరి వేడకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిలిగిత్త విజయ్ కుమార్ మాట్లాడుతూ వాస్తవాలు రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు పెరగడం అమానుషమన్నారు. ఇళ్ల పట్టాలు, ఆరోగ్య బీమా, రైల్వే పాసు వంటి రాయితీల విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను నేతలు ఖండించారు. జర్నలిస్టులంతా ఐక్యతగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజశేఖర్, నాగేంద్రుడు, విజయ్ కుమార్, యూసుఫ్ ఖాన్ తదితర నాయకులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాచే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 కోడ్ల వల్ల కార్మికుల హక్కులు హరించిపోవడమే కాకుండా జర్నలిస్టుల హక్కులు కూడా పూర్తిగా హరించిపోయే విధంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా జర్నలిస్టులుగా మా బాధ్యతగా మేము కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్ల వల్ల మొత్తం జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు ఏ విధంగా పోతున్నాయి. ఇప్పటికే జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోయి రోడ్డును పడి రోధిస్తున్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. మళ్ళా కొత్త చట్టాల రూపంలో జర్నలిస్టులను అణచివేసే విధంగా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 1955 సంబంధించిన కార్మిక చట్టాన్ని రద్దు చేశారు. అదేవిధంగా వేజ్ బోర్డును కూడా జర్నలిస్టులకు సంబంధించిన వేజ్ బోర్డును తీసుకొచ్చారు. అదేవిధంగా జర్నలిస్టుల పట్ల యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టు ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకించాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకునేంత వరకు ఈ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి జర్నలిస్టు తమ వంతుగా ఉద్యమంలో పాల్గొంటారని చెప్పేసి మేమంతా తెలియజేస్తా ఉన్నాం. ఆ పేరు సత్యన్న, నేను సీనియర్ జర్నలిస్టు, రాయలసీమ ఈయన వర్కింగ్ జర్నలిస్టు వ్యవస్థాపక అధ్యక్షుడిని. వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే కార్మికులకు 8 గంటలు మాత్రమే పని పెట్టాలి, ప్లస్ వాళ్ళకి కరెక్ట్గా 25,000 రూపాయల జీతాలు కూడా ఇవ్వాలి. జీతాలు తక్కువ ఇస్తున్నారు, పని ఏమో ఎక్కువ ఉంది. తక్కువ జీతంలో వాళ్ళు బతకడం చాలా కష్టం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి తగిన జీతాలు మరియు వాళ్ళకి తగిన ఆరోగ్య భద్రత మరియు ఇతర ఏదైనా ఉంటే వాళ్ళకి చేయాలని మా యూజీఎఫ్ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు నాగేంద్ర, సిటీ కమ్యూనిటీ అధ్యక్షుడు. హక్కులను హరించడం సిగ్గు సిగ్గు. యూజేఎఫ్ జిందాబాద్, యూజేఎఫ్ జిందాబాద్, యూజేఎఫ్ జిందాబాద్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 4 లేబర్ కోడ్ల రద్దు కోసము ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్న విధానాన్ని బట్టి యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కూడా కార్మికులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈరోజు గుత్తి పెట్రోల్ పంప్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వరకు యూజేఎఫ్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించాము. ప్రతి ఒక్క కార్మికునికి మద్దతు ఇస్తూ అదేవిధంగా కలము కార్మికులకు కూడా ఈ లేబర్ చట్టంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు యూజేఎఫ్ ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్మికుని మేలు కొరకు, ప్రతి కార్మికుని శ్రేయస్సు కొరకు మా యూజేఎఫ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, కార్మికుల కడుపు కొట్టే విధంగా వారి యొక్క కుటుంబాలను శ్రమను హరించే విధంగా ఉన్న ఈ 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాలను యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్టు ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు జిల్లా అధ్యక్షులు గిలిగితల విజయ్ కుమార్.